ఓం నమః శివాయ. పరమ పవిత్రమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మనశ్శాంతి కలిగి ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. అందుకే భక్తులందరూ ఈ పుణ్యస్థలికి వస్తూ లింగాకార స్వరూపుడైన పుణ్యమూర్తిని దర్శించి మనసారా స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. శివయ్య చెంత జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ పుణ్యఫలాలు పొందుతుంటారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు హైదరాబాద్ మీర్పేట నుండి వచ్చిన వి సూర్యనారాయణ ఫణికుమారి దంపతులు శివయ్య సేవలో శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. కలశం చెంబులో జలము నింపి శివయ్యకు అభిషేకం చేసి పవిత్రలింగాన్ని తాకి మనసారా నమస్కరించుకుని ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. అర్చకులు స్వామివారిని పూలమాలతో రుద్రాక్షమాలతో అలంకరించారు. పరమాత్ముని చిహ్నమునకు గుర్తుగా మహిమాన్విత లింగానికి గంధాన్ని బిందువుగా దిద్ది కుంకుమతో బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా భక్తుడు స్వామివారి ఎదుట గంట మ్రోగించగా అర్చకులు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం దంపతులిద్దరూ ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామి చెంత పూజ చేసిన ఇటుకలను ఇవ్వగా వాటిని ఆశ్రమ వాహనంలో తీసుకువెళ్లి వారి వంతు సహకారంగా ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవలను ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా పుణ్యదంపతులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విరాళమందించి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదేవిధంగా కార్తీక మాసంలో జరిగే శ్రీ మహాచండీయాగం నిమిత్తం తగిన విరాళమందించి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. సేవాభావంతో అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి సూర్యనారాయణ గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు వక్కలంక సూర్యనారాయణ, మా భార్య వక్కలంక ఫణికుమారి. మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాము, చూసామండి. మంచి సర్వీస్ చేస్తున్నారు మీ ఆర్గనైజేషన్. లేని వాళ్ళకి పాపం అన్ని ఫుడ్డు, వసతి, వాళ్ళ ఆరోగ్యం, మెడిసిన్స్ అన్నీ చూస్తున్నారు. ఒక మంచి సర్వీస్. సేమ్ థింగ్ కంటిన్యూ చేయమంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.